హాయ్ ప్రవీణ్, రోహిణి రాజు గారు హాయ్. నాకు పింక్ చేయండి, నేను చెప్తాను. ఓకేనా? సో డిస్పాచ్ అయ్యింది కానీ నేను అక్కడ చూసుకుంటాను, నా లేబుల్ చూసుకుంటే నాకు తెలిసిపోతుంది ఇట్స్ డన్ ఆర్ నాట్ అనేది. ఓకే, నేను అండ్ ఇంకొకటి ఏంటంటే అడ్రస్ డన్ అని ఒకసారి పెట్టుకుంటాను, డిస్పాచ్ అని ఒకసారి పెట్టుకుంటాను. అడ్రస్ డన్ అంటే అడ్రస్ రాసేసాను. సో అడ్రస్ రాసిన తర్వాత మళ్ళీ ఫైనల్గా ఒకసారి ప్యాక్ చేసేటప్పుడు ఇది ఓపెన్ చేస్తాం కాబట్టి అప్పుడు మళ్ళీ డిస్పాచర్ దాంట్లో పెట్టేసుకుంటా ప్యాక్ చేసినానంటే. సో అట్లా అనమాట. సో తినలేదండి. హాయ్. ఓకే, సో ఈరోజు కలెక్షన్ అయితే అసలు మామూలుగా లేదు, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో లెట్ మీ స్టార్ట్ అండి. హాయ్ కృష్ణవేణి గారు, స్వీతి గారు హాయ్. ఆఫ్టర్ లాంగ్ ఏం లేదు, ఒక 3-4 డేస్ గ్యాప్ వచ్చింది, అది కూడా కావాలని చేయలేదు. యా పంపించాను, 99% డన్ రా. కొన్ని ఏరియాస్లో మట్టుకు అండ్ కొన్ని ఏమవుతున్నాయి అని అంటే జస్ట్ ఇఫ్ మీది ఒక గేటెడ్ కమ్యూనిటీ ఆర్ ఎల్స్ అపార్ట్మెంట్స్ అలా ఉంటే మట్టుకు ప్లీజ్ మీ సెక్యూరిటీని కన్ఫర్మ్ చేసుకోండి. బికాజ్ సెక్యూరిటీ వాళ్ళ దగ్గర కొరియర్స్ ఇస్తున్నారు, దే ఆర్ నాట్ అలవింగ్ ఇన్సైడ్. కొరియర్ పీపుల్ని ఇన్సైడ్ లోపలికి అలౌ చేయరు. సో సెక్యూరిటీ వాళ్ళ దగ్గర ఉంటుంది కొరియర్, వాళ్ళు మీకు అప్డేట్ ఇవ్వట్లేరు. సో నన్ను అడుగుతూ ఉన్నప్పుడు నేనేం చేస్తున్నాను, మన 5 వర్కింగ్ డేస్ తర్వాత నేను ఫాలోఅప్ చేసుకుంటాను. సో అది తీసుకున్న తర్వాత నేను వాళ్ళకి చెప్తున్నా, ఫస్ట్ మీరు ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకోండి మీ సెక్యూరిటీ వాళ్ళ దగ్గర. ఇఫ్ ఇట్ ఈస్ వాళ్ళ దగ్గర కూడా లేదు అంటే మనం ఫాలోఅప్ స్టార్ట్ చేద్దాము, లేదు అని అంటే మాత్రం ఇఫ్ వాళ్ళ దగ్గర ఉన్నదంటే యూ కెన్ టేక్ ఇట్ అని చెప్పేసి చెప్తాను నేను. సో అలాగా ఒక 80% వరకు అయితే సెక్యూరిటీ వాళ్ళ దగ్గర ఉండడము. ఓకే, 80% అయితే సెక్యూరిటీ వాళ్ళ దగ్గర ఉండడము జరుగుతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ అలా సెక్యూరిటీ వాళ్ళని ఒకసారి అడగండి, మీ నేమ్ ఏమైనా అడ్రస్ వచ్చిందా, కొరియర్ వచ్చిందా అని చెప్పేసి. శ్రీలక్ష్మి గారు మీరేం అడగండి, బికాస్ మీది నేను ఫాలోఅప్ చేయాలి, ఇన్ని రోజులు అవుతుంది కాబట్టి ఒకసారి నేను ట్రాకింగ్ చెక్ చేసుకొని మీకు అప్డేట్ ఇస్తాను, సరేనా? సో మ్యాక్సిమం అందరివి కూడా కొరియర్స్ వెళ్ళిపోయాయండి, ఎవరివో ఒక ముగ్గురివి, ఇద్దరివి ముగ్గురివి లేదా అంతే పెండింగ్ ఉన్నాయి. మిగిలినవన్నీ కూడా నాకు డెలివరీ అయినట్టుగా వస్తున్నాయి మెసేజెస్. కొంతమంది నాకు ఏమంటారు లైక్ రివ్యూస్ ఇవ్వట్లేదు, అక్క రిసీవ్డ్ అనేది మెసేజ్ చేస్తున్నారు అంతే. బట్ అది నాకైతే పంపించలేదన్నమాట. సో అందుకని నేను మీకు అన్ని పోస్ట్ చేయడానికి రావట్లేదు. ప్రవీణ్ బాయా, ఓకే. పికప్ బ్రోచర్స్ ఉంటాయి. బాబు పడుకోండి బాబు, మీరు ఒక డాక్టరు, మీకు ఏ టైంకి కాల్ వస్తుందో తెలియదు, ఎంజాయ్ చేయండి, పడుకోండి. మీరు నా లైఫ్ డిస్టర్బ్ చేయకండి ప్రవీణ్ గారు. సో ఫస్ట్ వన్ వచ్చేసి నెక్ సెట్ కలెక్షన్ చూపిస్తాను. ఒక 2-3 నెక్ సెట్స్ అయితే బాగున్నాయి అని తెప్పించాను. సో గెస్ ద ప్రైజెస్ అండి, ప్రైజెస్ గెస్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ మెహందీ పాలిష్. సో డోంట్ థింక్ ఎనీ రాంగ్ అండి, హీ ఈజ్ మై స్కూల్ ఫ్రెండ్. సో మాది అలాగే ఉంటుంది కాన్వర్జేషన్, నథింగ్ టు టేక్ రాంగ్ అనమాట, స్కూల్ క్లాస్మేట్. సో ఇలా ఉంటుంది. సో దిస్ ఇస్ కంప్లీట్ వైట్ సెట్ అండి, ఎంత బాగుందో చూసారా. సో కింద వచ్చి సింగిల్ డ్రాప్ అనేది వచ్చింది, ఇలా వస్తుంది అనమాట నెక్ సెట్, చాలా క్యూట్గా ఉంది. ఈవెన్ డ్రెస్సెస్ మీదికైనా బాగుంటుంది, శారీస్ మీదికైనా బాగుంటుంది, ఎలాంటి దాని మీదకైనా చాలా చాలా సూపర్గా ఉంటుందండి. అండ్ వీటికి వచ్చి ఇయర్ రింగ్స్ కూడా సేమ్ ప్యాటర్న్లో వచ్చాయి, ఇలా వచ్చాయన్నమాట. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఈవెన్ ఇప్పుడు ఈ నా డ్రెస్ మీదకి కూడా చాలా బాగా మ్యాచ్ అవుతుంది, మీరు చూసినారు కదా. సో చాలా బాగుంది. ఓకే, అండ్ నేను ఏదైనా మీకు ఆఫర్ పెట్టాను అని అంటే 1000 బిలో ఉంది అంటే మీరు షిప్పింగ్ ఛార్జెస్ పే చేయాలి. 1000 అబోవ్ మటుకు ఫ్రీ, ఒకవేళ ఫ్రీ షిప్పింగ్ ఉంటే మటుకు నేను ముందే మెన్షన్ చేస్తాను, లేదు అని అంటే షిప్పింగ్ ఛార్జెస్ పే చేయాలి. 1000 అబోవ్ అయితే మటుకు నేను ఫ్రీ షిప్పింగ్లో ఇస్తాను, 1000 బిలో అయితే షిప్పింగ్ ఛార్జెస్ పే చేయాలి, ఈవెన్ ఏ ఆఫర్ అయినా కానీ. ఓకేనా? సో ఒకసారి మీరు ఈ సెట్ అనేది బ్యాక్ సైడ్ చూడండి. సో ఈ సెట్ ప్రైస్ ఎంత అనుకుంటున్నారు అనేది కమెంట్ చేయండి. మంచి స్టోన్స్ అనమాట, సైడ్కి వచ్చేసి సీజెడ్ స్టోన్స్, మధ్యలో వచ్చేసి మంచి స్టోన్స్ వచ్చినాయి. లుక్ అయితే చాలా బాగుంది. మీకు దగ్గరగా ఎలా ఉంటుందో నాకైతే తెలియదు, బట్ దూరంగా